హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అని బయటకు వెళ్ళామని. సో ఈ వ్లాగ్ అదే అనమాట. అందరం రెడీ అయ్యాము. ఇప్పుడంటే అది ఆఫ్టర్నూన్, మార్నింగ్ రెడీ అవ్వాల్సింది ఆఫ్టర్నూన్ రెడీ అయ్యి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అది కూడా చాలా అంటే చాలా వేడికి ఎండకి బయటకు వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడేమో మా డింకి, మా చిన్న మరదలు అది రెడీ అవుతూ ఉంది. అందరం కలిసి బయటకు వెళ్ళాం, కానీ ఎండ వేడి మస్తుంది. ఆ వేడికి వెళ్ళేసరికి అమ్మో అలసిపోయినట్టు అయిపోయిందనమాట ఆ రోజు. కాకపోతే ఎలా అయినా వెళ్ళాలనేసి బయటికి వెళ్ళే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరూ బయటికి తీసుకెళ్లారనమాట. బర్త్డే బాయ్ వచ్చాడు చూడండి, వాడు వచ్చి ఏం తీస్తున్నావు అక్క నువ్వు, అసలు ఏంటి అని చెప్పి దబదబా నా చేతిలో ఫోన్ గుంజుకుండే అనమాట. ఇంకా చూడండి, ఇప్పుడు వాళ్ళే అన్నీ చెప్తా ఉంటారు పేర్లు. హాయ్ ఇదేంటి హాయ్ చెప్పమంటుంది అందరినీ, ఎవరికి ఎవరో పెట్టినా హాయ్ చెప్తుంది అనుకుంటారు చూసేటోళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ డింకీ. దిస్ ఇస్ మై చిన్న, దిస్ మై అక్క, దిస్ పెద్ద మనిషి ఇస్ మై అన్నయ్య. అయ్యో అయ్యో అది చూసారు కదా, ఇంకా అలా గోల గోలగా మస్తు ఎంజాయ్ చేసినాం. కాకపోతే కొంచెం ఎండకి వెళ్ళామనేది ఒకటే. ఎండ కూడా మాకు అప్పుడేం అనిపించలేదు, వెళ్ళాక సాయంత్రానికి బాగా అనిపించింది. ఉడకపోసింది బాగా. ఆ రోజు వానలు పడి పడి ఆగడం వల్ల కూడా ఉడకపోత ఎక్కువ అనిపించింది. ఇంకా అందులో అందరం 2 వీలర్స్ మీద వెళ్ళాం కదా. ఇక్కడ వీడేమో అసలు నీ హెయిర్కి ఏం పెడతావు అక్క, ఏం వాడతావు, ఇంజన్ ఆయిల్ రాస్తావా అక్క నీ హెయిర్ కానీ మస్తు కామెంట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేమో నీ హెయిర్ అంతా టైర్లో పడిద్దేమో, ఎవరికైనా చున్నీ పడిద్ది అని చెప్పాలి, నీకేమో హెయిర్ పడిద్ది అని చెప్పాలక్క అని మస్తు కామెంట్స్ చేస్తున్నారు. నాకన్నా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళు చేసే కామెంట్స్ అంటే అది కాంప్లిమెంట్ కాదు, కామెంట్స్ అనమాట. సో ఇంకా అట్లా జోకులు వేసుకుంటూ అలా అలా వచ్చాము. ఆ టెంపుల్ ఏమో మా తమ్ముడు చేసిన టెంపుల్ బాగుంది పెద్దగా అని చెప్పి అలా నేను లాస్ట్లో తీసాను అనమాట, అందుకే సరిగ్గా కనపడలేదు. ఇంకా మొత్తానికైతే వచ్చేసినాం. నా వాయిస్ కొంచెం బాగాలేదనమాట, సో ప్లీజ్ మీరు ఏమనుకోకుండా నా వాయిస్ వినండి, తప్పదు. ఇంకా సెట్ అవ్వట్లేదు నా వాయిస్. ఆ తర్వాత మనుగురు వాటర్ ఫాల్స్ అని చెప్పి ఏదో పార్క్ అని చెప్పి తీసుకొని వచ్చారు. నిజానికి అసలు వాటర్ లేవన్నమాట వాటర్ ఫాల్స్లో. ఇంకా మా ముఖాలేమో ఎలా ఉన్నాయా ఎండకని చెప్పి ఒకసారి అలా వీడియోలో చూసుకుంటూ ఉన్నాము ముగ్గురం. కానీ లోపల మాత్రం ఇక్కడ రీల్స్కి షూటింగ్స్కి మాత్రం చాలా బాగుంది ప్లేసు. చెట్లు అన్నీ మంచిగా ఉంది, కానీ వేడి మాత్రం బాగుందన్నమాట. మొత్తానికి ఏదో అలా వాడి బర్త్డేకి బయటికి రావాలని చెప్పి అట్లా వచ్చేసాము. యాక్చువల్లీ అసలు వేరే ప్లాన్ చేశారు, కానీ గోదావరికి వెళ్దామని ఇంకేదో వాటర్ ఫాల్స్, నిజంగానే వాటర్ అక్కడ ఉంటాయంట. కాకపోతే ముందు రోజు నైట్ వాడి బర్త్డేకి కేక్ కట్ చేపిద్దామని చెప్పి అక్కడే బయటే 1 అయింది కదా, ఇంటికి వచ్చి పడుకునేసరికి చాలా లేట్ అయింది. ఇంకా అందుకనే అంత లాంగ్ వెళ్ళలేక దగ్గరలో ఉందని చెప్పి ఇటు వచ్చాము. ఇంకా ఫుడ్ కూడా మేము ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ బయటే కొనుక్కొని తీసుకొని వెళ్ళి అక్కడ తిన్నామన్నమాట. ఏం చేస్తాం, నైట్ నిద్ర లేకపోతే తెల్లారి ఇంకా చేత కాదు కదా. సో అందుకనే మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకుంటాంలే అని చెప్పి వచ్చేసాము. చూడండి ఇంకా వాటర్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూసారుగా, ఇవి వాటర్ ఫాల్స్ అంట. ఇంకా అలా కాసేపు అక్కడ అంతా కామెంట్స్ చేసేసి ఈ వాటర్ ఫాల్స్గా మీరు తీసుకొచ్చిందని చెప్పి అందరినీ అని అటు ఇటు మాట్లాడుకొని చిన్నగా వెళ్ళి తినేసామన్నమాట. తినేసి కాసేపు అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఆ వేడికి తినడానికి కూడా అసలు వల్ల కాలేదు, తినలేకపోయాము, మస్తు వేడిగా ఉందన్నమాట. పాపం వాడు ఇంకా బర్త్డే బాయ్ వాడు కూడా వాము వాము అన్న నీ బర్త్డే గుర్తుండిపోద్ది లేరా అని చెప్పిన నేను. ఇంకా అట్లా ఫన్నీగా తినేసి మంచిగా వీళ్ళైతే కార్డ్స్ తెచ్చుకొని ప్లేయింగ్ కార్డ్స్ కూడా ఆడుకుంటూ ఉన్నారు. మేమేమో రీల్ చేయాలని ఎంత కష్టపడ్డామో, ఆ వేడికి ఎన్నో రీల్స్ చేద్దాం అనుకున్నాం, ఒక్కటి కూడా వెళ్ళిపోయాం. లాస్ట్కి ఒకటి నేను డింకీ ఇద్దరం కలిసి చేసామన్నమాట. ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయిపోతున్నాము. మా ముఖాలు చూడండి, మా మరదలేమో నువ్వు ఇక్కడికి వచ్చి నిద్ర లేకపోతే నీ కళ్ళని లోపల పోయినాయి వదిన అంటుంది. అంత ఘోరంగా ఏం లేవే అంటే లేవు వదిన, ఎవరైనా చూస్తే మాత్రం ఈ వీడియోలు చూస్తే మాత్రం వామ్మో వాళ్ళ తమ్ముడింటికి పోయింది ముఖం పీకపోయింది అని అంటారేమో అని అదొకటే గునుగుతుంది పొద్దున్న నుంచి.
ఇంకా అట్లా వచ్చేసామన్నమాట. ఆ తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో వాడి బర్త్డేకి మేము ఎక్కడికి వెళ్ళామో, ఎక్కడ ఎంజాయ్ చేసామో, ఎంత బాగా ఎంజాయ్ చేసామో చూసారు కదా. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.